విజయవాడలో జరిగిన బంగారం చోరీ కేసులోని ప్రేమ జంటను పటమట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 7,60,000 విలువ చేసే బంగారాన్ని రికవరీ చేశారు. వృద్ధ దంపతులు నిద్రిస్తున్న సమయంలో నిందితులు దొంగతనానికి పాల్పడ్డారని ఏసీపీ దామోదర్రావు తెలిపారు. నిందితులిద్దరూ ప్రేమించుకుంటున్నారని, చిన్న వయసులోనే చెడు వ్యసనాలకు బానిసలై దొంగతనం చేశారని చెప్పారు. సీసీ కెమెరాల ద్వారా నిందితులను పట్టుకుని బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈజీ మనీ కోసం చోరీలకు పాల్పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఏసీపీ సూచించారు. వాస్తవులైన చిరుమావిళ్ళ గిరిజాశంకర్ వరప్రసాద్ అతనికి వన్ టౌన్లో గ్యాస్ కంపెనీ ఉంది, ఓన్ హౌస్. వాళ్ళ కూతురు వాళ్ళు ఇక్కడ మన ఎస్ఎల్వి కాలనీలో ఉంటారు. ఫస్ట్ ఫ్లోరు, గ్రౌండ్ ఫ్లోర్ 2 ఉన్నాయి ఎస్ఎల్వి విల్లాస్లో. ఇతను భార్యతో ఉంటూ ఒక పని అమ్మాయిని పెట్టుకున్నారు. అది గత రాత్రి అంటే మొన్న రాత్రి భోంచేసి పడుకున్న తర్వాత సుమారు 1 నుంచి 2 మధ్యలో గుర్తు తెలియని దొంగలు ఇంటికి వచ్చి మెయిన్ డోర్ పక్కన ఆ ఈస్ట్ సైడ్ ఉన్న కిటికీ ఎరగొట్టి ఆ సువర్లో నుంచి లోపలికి దూరి ఆ బెడ్రూమ్లో వాళ్ళు పడుకున్నారు. భార్య భర్త ప్లస్ ఈ పని అమ్మాయి కూడా ఒక బెడ్రూమ్లో పడుకున్నారు. ఇంకో బెడ్రూమ్ ఖాళీనే ఉంది. ఆ బెడ్రూమ్లో ఖాళీగా ఉన్న బెడ్రూమ్లో బీరువా ఉంది. ఆ బీరువాని పగలగొట్టేసి 360 గ్రాముల బంగారం, సుమారు 7.5 లక్షల చిల్లర వర్తగల వస్తువులను తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఆ ముద్దాయిని ఐడెంటిఫై చేసి ఆ యొక్క ముద్దాయి అతని ఒక ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి నేరానికి ఒక యాక్సెస్ స్కూటీ మీద వచ్చి ఆ యొక్క నేరాన్ని చేసి మళ్ళీ తిరిగి వెళ్ళి అన్ని వాళ్ళు తీసుకొని వాళ్ళకి ఇంతకుముందు మాచవరం లిమిట్స్లో పోక్సో కేసు ఉంది. ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ కేసు మననే కొట్టేశారు. ఆ డబ్బుతో ఎక్కడన్నా వెళ్ళి పెళ్లి చేసుకొని జీవించాలనే ఆలోచనతో ఈ యొక్క నేరాన్ని చేయడం జరిగింది. బండి మీద వెళ్తూ ఉంటే వెహికల్ చెకింగ్లో వాళ్ళని అనుమానంగా పట్టుకొని వాళ్ళ వద్ద నుంచి ఈ యొక్క 360 గ్రాముల సుమారు వేయింగ్, అదేవిధంగా 7.5 లక్షల సుమారు వర్తువుల ప్రాపర్టీ రికార్డు జరిగింది.